హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫుడ్ వీడియోస్లో భాగంగా 10 రూపాయల ఇంటి దోశ వద్దరికి వచ్చాము. ఇక్కడ కేవలం 10 రూపీస్ దోశ చాలా అంటే చాలా బాగుంటుంది. సో అది ఎలా ఉంటుంది ఏం కథ మీకు చూపించబోతున్న వీడియోలో. సో దానికంటే ముందు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ ప్లస్ లైక్స్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి. ఎందుకంటే దానివల్ల నాకు కొంచెం అందరికి తెలుస్తుందన్నమాట. సో కంపల్సరీ అది ఎవరు చేయట్లేదు. వ్యూస్ అయితే చూస్తారు, సో స్వీట్ ఆఫ్ యూ. బట్ ఈ లైక్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ 10 రూపీస్ దోశ అన్నమాట. దోశతో పాటు ఉప్మా కూడా ఉంటుంది. ఉప్మాతో పాటు ఉగ్గాని అంటే చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. దాన్ని నేను చూపిస్తాను వెనకాల. సో ఇది దోశ. ఇక్కడ దోశ చాలా ఫేమస్. కేవలం 10 రూపీసే. ఎలా చేస్తారు ఇంకా అతను ఒకసారి చూడండి. సో ఇలా చేస్తారు ప్రాసెస్. 10 రూపీస్ దోశ అది. ఎప్పుడు ఫ్రెష్గా వేస్తూనే ఉంటారు, ఎప్పుడు వేడివేడిగా ఉంటాయి. చూసారా దోశలు ఎలా వేసుకుంటున్నారో. చాలా అంటే చాలా పబ్లిక్ వస్తారు, ఎందుకంటే దిల్సుఖ్ ఏరియా స్టూడెంట్స్ వాళ్ళందరూ ఉండే ఏరియా కాబట్టి. స్టూడెంట్స్, జాబర్స్ చాలామంది ఉంటారు కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఇక్కడ బాగా క్లిక్ అయింది అది. ఎందుకంటే సో ఇక్కడ ఇలా క్రౌడ్ ఉంటుంది ఎప్పుడు, అంటే లైక్ రన్నింగ్ క్రౌడ్ కాబట్టి ఎప్పుడు వస్తుంటారు పోతూ ఉంటారు. ఇది టైం వచ్చేసి అప్పటికి 10:30 అలా అవుతుంది. సో 7, 8 ఆ టైంలో చూస్తే మనకు షాక్ అవుతాం, ఎందుకంటే అందరూ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి మొత్తం ఈ క్రౌడ్ అంతా రోడ్ ప్యాక్ అవుతుంటుంది. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారు లైక్ చూసుకోవడానికి, లైక్ ఎస్పెషల్లీ ఆ బైక్స్ అవన్నీ ట్రాఫిక్ చూసుకోవడానికి ఉంటాడు. అంటే అంత డిమాండ్ ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చేసి ఉగ్గాని. ఉగ్గాని అంటే మీకు ఐడియా ఉంది కదా. ఎవరికి ఐడియా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి, ఎందుకంటే అది చాలామంది తెలియకపోవచ్చు అది ఎలా చేస్తారు ఏం కథ అని చెప్పి. అవి వచ్చేసి దోశ అండ్ ఇడ్లీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. 10 రూపీస్కి కేవలం 2 పీసెస్ వస్తాయి. సో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కంపల్సరీ చెప్పండి కింద ఎవరైనా. అండ్ ఇచ్చేసి ఉగ్గాని మీకు ఇవన్నీ చూపిస్తాను ఎలా ఉంటాయి ఏం కథ అని చెప్పి తిని. సో ఎప్పుడు డిమాండింగ్ ఉంటుంది. చట్నీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. దాంతోపాటు ఏమేమి చట్నీస్ ఉంటాయో మీకు చెప్తాను. చూసారు అది ఎప్పుడు అసలు డిమాండింగ్ ఉంటూనే ఉంటుంది. దోశలు చూసారు రన్నింగ్ వేస్తూ ఉంటాడు, ఎప్పుడు చూసినా దోశలు వేస్తూనే ఉంటాడు. అసలు అది ఆగది. అంటే అంత అయిపోయిన అంటే వేసిన కొద్దీ అయిపోతూనే ఉంటాయి అవి. అట్లా అంత డిమాండింగ్ ఉంటుంది ఇక్కడ. సో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నా దోశ ఎలా ఉంటుంది, చట్నీ ఎలా ఉంటుంది. సో చట్నీ వచ్చేసి చాలా అంటే చాలా చిక్కగా ఉంటుంది. అది ఎంతైనా వేసుకోవచ్చు, ఎవరేమన్నారు. దాంతోపాటు అల్లం చట్నీ కూడా ఉంటుంది 10 రూపీస్కే. అండ్ దాంతోపాటు కారం కూడా ఉంటుంది ఇక్కడ. సో అదే స్పెషాలిటీ. ఈ 10 రూపీస్కి ఇంత ఇస్తే నాకు ఏం మిగులుతుందో నాకైతే ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు, కానీ క్వాలిటీ విషయంలో మాత్రం అస్సలు కంటే అసలు తగ్గరు. సో ఇలా ఉంటుంది ఇది. ఇది వచ్చేసి దోశ కడక్ బాగుంటుంది ఇంట్లో చేసిన టేస్ట్. అండ్ చట్నీ దాంతోపాటు అల్లం చట్నీ, దాంతోపాటు కారం కూడా. సో ఇలా ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్
లైట్ వెయిట్ ఉంటుంది మంచిగా తిన్నా కానీ. ఒక 3 ఈజీగా తినేయచ్చు నేనైతే. సో ఎవరిది ఎలా ఉంటే కెపాసిటీ తెలియదు. ఇది వచ్చేసి ఉప్మా. ఉప్మా కూడా కేవలం 10 రూపీస్ ఇలా వస్తుంది క్వాంటిటీ ఫర్ 10 రూపీస్. నువ్వు ఎంతైనా తినచ్చు, మీ ఇష్టం. 10 రూపీస్కి పెడుతూ ఉంటారు. దానికి కూడా మ్యాచింగ్ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే పర్సనల్గా ట్రై చేస్తాను డైలీ కాబట్టి అందుకే చెప్తాను మీకు. చెప్తుండు క్వాంటిటీ ఎలా ఉంటుంది ఇంకా తను మనకి. సో ఆయన మాటల తర్వాత తిందాం మనం. ఇది వచ్చేసి ఉగ్గాని. సో అప్పటికి నాకు టైట్ అయిపోయింది కాబట్టి ఉగ్గాని లైట్గా తీసుకున్నా మామూలుగా. అండ్ దాంతోపాటు ఇడ్లీ కూడా తీసుకున్నా. సో దానికి కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ చట్నీ అండ్ అల్లం చట్నీ కారం వేసుకున్నా. సో చాలా బాగుంటాయి. ఎలా ఉంటాయని మీకు చూపిస్తాను ఇప్పుడు. సో క్రౌడ్ మాత్రం తగ్గట్లేదు, అలా ఉంటుంది క్రౌడ్ ఎప్పుడు చూసినా. సో ఇది వచ్చేసి ఇడ్లీ ప్లస్ ఉగ్గాని 2 కలిపి తింటున్నా. రెండింటికి మ్యాచింగ్ చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇడ్లీ టేస్ట్ ఇప్పుడు ఇది కంపల్సరీ ఇంటికి వస్తే మీరు కంపల్సరీ ట్రై చేయండి. పార్సల్ కడుతుంది చూడండి, పార్సల్ ఎలా కడతారో. వాటితో పాటు ఏమి ఇస్తున్నాడో చూడండి. పార్సల్కి అంటే మినిమం 20 రూపీస్ కడితే పార్సల్ ఇస్తారు. చట్నీ, అల్లం చట్నీ, దాంతోపాటు కారం కూడా కడుతుండు. అలా ఉంటుంది ఇక్కడ ప్రాసెస్, పార్సల్ క్వాలిటీ ఇవ్వడం. సో మీకు దగ్గర ఇల్లు అయితే మీరు పార్సల్ కూడా తీసుకోవచ్చు. ఎవరైతే తిన్నారో ప్లీజ్ కామెంట్ చేయండి కింద ఎలా ఉంటుంది టేస్ట్ ఏం కథ అని చెప్పి. ఓకేనా? అండ్ టైమింగ్స్ ఇవన్నీ ఇప్పుడు ఈయన మాటల్లో ఉందా మేము చెప్తారు వినండి. ఓకే బదులు టైమింగ్ ఎప్పుడు పేమెంట్ చూపించాలా? టైమింగ్ ఎప్పుడు ఉంటుంది? టైమింగ్ వచ్చేసరికి మనకి 5 నుంచి 1:30 వరకు. ఈవినింగ్ ఈవినింగ్లో దోశలు, ఇడ్లీలు, ఉప్మా రన్నింగ్ అవుతూనే ఉంటుంది. ఈవినింగ్ 4:30 నుంచి 11 వరకు ఉంటుంది. ఓకే. ఈ దోశ కాస్ట్, ఉప్మా కాస్ట్? ఒక దోశ వచ్చి 10 రూపాయలు ఉంటుంది, 2 ఇడ్లీ 10 రూపీస్, ఒకటి ఉప్మా 10 రూపాయలు ఉంటుంది, ఉగ్గాని 20 రూపీస్ ఉంటుంది. మినిమం పార్సల్ అయితే కనుక ఏదైనా 20 రూపాయలు తీసుకోవాల్సి. ఓకే. సో ఈ అడ్రస్ ఎక్కడ ఉంది ఒకసారి? ఈ అడ్రస్ ద్వారకాపురం కాలనీ, బ్యాక్ సైడ్ దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్. ఈ బ్రాంచెస్ కూడా ఉన్నాయి అవ్వడం? సార్ మనకి బ్రాంచెస్ వచ్చేసరికి 4 బ్రాంచెస్ ఉన్నాయన్న. ఓకే. ఇది నెంబర్ 3 ఉంది. అటు కొంచెం ఎదురుకి వెళ్తే నెంబర్ 4. ఓకే. ఇక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. అక్కడి నుంచే మనకి అన్ని చట్నీ కానీ, దోశ పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ అన్ని ఇక్కడికే సప్లై అవుతాయి. ఓకే. అన్ని A to Z టైం టు టైం షిఫ్టింగ్ అయిపోతుంది మనకి. సో ఇవి వచ్చేసి వాళ్ళ మిగతా బ్రాంచెస్ 3, అదొకటి 4. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్తో పాటు లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.